అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. ఆల్ ది ఎస్ఐ యూనిట్స్ ఆర్ వెల్ డిఫైన్డ్ వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్. మనకి ఎస్ఐ యూనిట్స్ అన్ని వెల్ డిఫైన్గా ఉన్నాయి, లైక్ కన్ఫ్యూషన్స్ లేకుండా. అంటే లైక్ మనము లెంత్ అని మెజర్ చేయడానికి ఇలా మనకి మెజర్మెంట్స్ అనేవి క్లారిటీగా ఉన్నాయి. ద బేస్ అండ్ సప్లిమెంటరీ యూనిట్స్ కవర్డ్ ఆల్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం సప్లిమెంటరీ యూనిట్స్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం అన్నీ లైక్ కవర్ చేసేసినాం. బేస్ యూనిట్స్ అన్నీ లైక్ అన్ని మన నార్మల్ లైఫ్లో కూడా యూనిట్స్ ఇవన్నీ యూస్ చేస్తాం కదా అలా. ఆల్ ద ఎస్ఐ యూనిట్స్ ఆర్ ఈజీలీ రీప్రొడ్యూసిబుల్, అంటే మనం ఈజీగా యూస్ చేయొచ్చు దీన్ని. ఎస్ఐ యూనిట్స్ ఆర్ రేషనల్, ఇవనేవి రేషనల్. ఎస్ఐ యూనిట్స్ ఆర్ కరెక్ట్, వీ క్యాన్ చేంజ్, అంటే మనం దీన్ని చేంజ్ చేయలేము. ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ యూజింగ్ ఎస్ఐ యూనిట్. మనం వరల్డ్ మొత్తానికి మనం ఎస్ఐ యూనిట్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. దే ఆర్ స్పెషల్ నేమ్స్ టు సమ్ డిఫికల్ట్ అండ్ ఫెమిలియర్ డిరైవ్డ్ యూనిట్స్. మనకి కొన్ని సమ్ డిరైవ్డ్ యూనిట్స్కి మనకి స్పెషల్ నేమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పొటెన్షియల్ డిఫరెన్స్, దీనికి స్పెషల్ నేమ్స్ ఉన్నాయి. దే ఆర్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ టు రిప్రజెంట్ లార్జ్ అండ్ స్మాల్ వాల్యూస్. మనకి లార్జ్ అండ్ స్మాల్ వాల్యూస్ చేయడానికి ఇక్కడ మల్టిపుల్స్ ఉన్నాయి, ఇంకొకటి మల్టిపుల్స్ ఉన్నాయి, ఇక్కడ సబ్ మల్టిపుల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, all the derived units can be obtained by simple multiplication or division of fundamental units. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిరైవ్డ్ యూనిట్స్ ఉన్నాయి కదా, సింపుల్ మల్టిప్లికేషన్. డిరైవ్డ్ యూనిట్స్ అంటే లైక్ మనం ఎగ్జాంపుల్ 4 తీసుకుని మాస్ ఇంటూ యాక్సలరేషన్, అది ఇదేంటి సింపుల్ మల్టిప్లికేషన్ కింద వస్తుంది. మరి డివిజన్ కింద ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం వెలాసిటీ తీసుకున్నాం, డిస్ప్లేస్మెంట్ బై టైం, అది సింపుల్ డివిజన్. అంటే డిరైవ్డ్ యూనిట్స్ మనకి ఎలా వస్తాయి, సింపుల్ మల్టిప్లికేషన్ ద్వారా కానీ డివిజన్ ద్వారా కానీ వస్తాయి. ఎస్ఐ యూనిట్స్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ బ్రైటనింగ్ ద గ్యాప్ బిట్వీన్ సైంటిస్ట్ అండ్ టెక్నాలజీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎస్ఐ యూనిట్స్ అనేవి మనకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి, లైక్ మెజర్మెంట్స్కి కానీ మనం త్రూ అవుట్ ద వరల్డ్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి డైరెక్ట్ మెజర్మెంట్, ఇండైరెక్ట్ మెజర్మెంట్. డైరెక్ట్ మెజర్మెంట్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టేబుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, డైరెక్ట్ మెజర్మెంట్ అనుకో దాని లెంత్ కానీ దాని యొక్క బ్రెత్ కానీ మనం ఇలా హైట్ కానీ మనం డైరెక్ట్గా నార్మల్గా స్కేల్ యూస్ చేసి మెజర్ చేసేస్తాం. అంటే ఏ దాని హెల్ప్ లేకోకుండా డైరెక్ట్గా మనం స్కేల్ యూస్ చేసి మెజర్ చేస్తాము. దాన్ని మనం డైరెక్ట్ మెజర్మెంట్ అని అంటాము. ఇండైరెక్ట్ మెజర్మెంట్ అంటే ఏమంటే ఇప్పుడు మనము డైరెక్ట్ ఇలా స్కేల్ యూస్ చేసి మనం డైరెక్ట్గా చేయలేము, దాన్ని మనం ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం డెన్సిటీ ఆఫ్ ద స్పియర్ తీసుకోవాలని, ఇఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ కెనాట్ బి మెజర్ డైరెక్ట్లీ, దాన్ని మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము, బట్ కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ సమ్ డైరెక్ట్ మెజర్మెంట్స్ వాల్యూస్. అంటే లైక్ ఏమి డైరెక్ట్ మెజర్మెంట్ వాల్యూ యూస్ చేసి సబ్ట్రాక్షన్ డివిజన్ చేసి ఇండైరెక్ట్ మెజర్మెంట్ అనేది కనుక్కోవచ్చు. డెన్సిటీ ఆఫ్ ద స్పియర్ అనుకో, ఫస్ట్ మాస్ ఆఫ్ ద స్పియర్, అంటే ఫస్ట్ మాస్ కనుక్కున్న తర్వాత వాల్యూమ్ 4/3 πr³. అంటే లైక్ ఇవి రెండు కనుక్కుంటేనే ఈ డివిజన్ సింపుల్. ఫస్ట్ మనం ఇది కనుక్కొని మరి ఇది కనుక్కున్నాం అంటే ఏమి సింపుల్ డివిజన్ చేసి మనము డెన్సిటీ ఆఫ్ ద స్పియర్ని కనుక్కుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టాపిక్ యాక్యురసీ అండ్ లీస్ట్ కౌంట్. యాక్యురసీ ఏమంటే ఇప్పుడు మనకు మెజర్డ్ వాల్యూ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం మెజర్డ్ వాల్యూ 30 అనుకున్నాము, మనం మెజర్ చేస్తే 30 వాల్యూ వచ్చింది. మరి యాక్చువల్ వాల్యూ వచ్చి 28 అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మెజర్డ్ వాల్యూ మనకు 30 వచ్చింది, యాక్చువల్ వాల్యూ వచ్చి 28 అనుకో. యాక్యురసీ అంటే లైక్ యాక్యురేట్గా మనం 29 తీసుకుంటాము, అంటే యాక్చువల్ వాల్యూ మనకు 28, మెజర్డ్ వాల్యూ 30, మిడిల్లో ఉన్న యాక్యురసీగా తీసుకుంటాం. లైక్ మిడిల్లో మనం యాక్యురేట్గా తీసుకున్న దాన్ని యాక్యురసీ అని. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిగ్రీ ఆఫ్ కరెక్ట్నెస్ బిట్వీన్ ఏ మెజర్డ్ వాల్యూ అండ్ ఇట్స్ యాక్చువల్ వాల్యూ. ఇట్ జనరల్ ఇండికేట్స్ ద క్లోజ్నెస్ ఆఫ్ ద మెజర్మెంట్ ఆఫ్ బీయింగ్ ఎగ్జాక్ట్ వాల్యూకి మన మెజర్డ్ వాల్యూకి మనం క్లోజ్గా ఉంటుంది, దాన్నే యాక్యురసీ అని అంటాము. మరి లీస్ట్ కౌంట్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద స్మాలెస్ట్ పాసిబుల్ యూనిట్. లీస్ట్ కౌంట్ అంటే మనకు స్మాలెస్ట్గా ఏది పాసిబుల్ అవుతుందో దాన్ని మనం లీస్ట్ కౌంట్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రొట్రాక్టర్లో 0 to 180 ఉంది, మనం ఫస్ట్ మెజర్ చేయాలంటే 1 డిగ్రీనే కదా మెజర్ చేయడానికి అయ్యేది. ఆ 1 డిగ్రీనే మనం ఏమంటాము లీస్ట్ కౌంట్. అంటే మనకి ఏదైనా మనం మెజర్మెంట్స్ చేసేటప్పుడు లీస్ట్గా మనకి ఏది పాసిబుల్ అవుతుంది దాన్ని మనం లీస్ట్ కౌంట్ అని అంటాం. టుడే నెక్స్ట్ టాపిక్ ఈస్ ఎర్రర్. Any measurement of any physical quantity made with any measuring instruments gives certain degree of uncertainty. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉందనుకో, దాన్ని మనం మెజరింగ్ చేసా కూడా అది లైక్ అన్సర్టెనిటీ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్
ఇన్‌కరెక్ట్ కొంచెం కొంచెం ఇన్‌కరెక్ట్ రావడము. లైక్ మనం పర్టిక్యులర్‌ది యూజ్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ గానీ, లైక్ అంత కరెక్ట్‌గా, యాక్యురేట్‌గా ఉండకపోవడం గానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్రొట్రాక్టర్ తీసుకున్నాం. ఒక లైన్ మీద ప్లేస్ చేసి కదా మనం లైక్ ఆ లైన్ అనేది లైక్ కొంచెం క్రాస్‌గా ఉండడం, లేకపోతే మనం సరిగ్గా ప్లేస్ చేయకుండా దీన్ని మనమే ఎర్రర్ అంటాము. ఇవి 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఒకటి అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, ఇంకొకటి పర్సెంటేజ్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ the difference between the measured value of a quantity and its actual value. అంటే ఏమి మనం మెజర్డ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ దాని యొక్క డిఫరెన్సెస్ని మనం ఏమంటాము అబ్సల్యూట్ ఎర్రర్ అని అంటాము. అంటే ఏమి ఇప్పుడు ఏదైనా ఒక మనం వాల్యూని మెజర్ చేసి ఉంటాము దాన్ని మనము ఎక్స్ ఎక్స్ నాట్గా మనము తీసుకుంటాము. మరి దాని యొక్క యాక్చువల్ వాల్యూ ఉంటుంది కదా దాన్ని మనం ఎక్స్గా తీసుకొని దీని మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం ఏమంటాము అబ్సల్యూట్ ఎర్రర్ అంటాము. అబ్సల్యూట్ error equals to measured value minus actual value. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏమి దాని యొక్క డిఫరెన్సెస్ అంటే మనం మైనస్గా తీసుకుంటాం. మెజర్డ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ. ఇప్పుడు అబ్సల్యూట్ మీన్కి మనకు ఒక ఫార్ములా ఉంది ఈక్వల్స్ టు మెజర్డ్ వాల్యూ మనం ఏమి ఎక్స్ నాట్గా తీసుకుంటాం కదా ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్. ఇది అబ్సల్యూట్ ఎర్రర్కి ఫార్ములా. దీన్ని యూజ్ చేసి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ మరి ఎర్రర్స్ అనేవి దీంట్లో మరి ఇంకోటి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అని ఉంటుంది. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ ఎర్రర్స్. ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ ఎర్రర్స్. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ ఎర్రర్స్ ని మనం మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ x1 డెల్టా x1 ప్లస్ డెల్టా x2 ప్లస్ అండ్ సో ఆన్ డెల్టా ఎక్స్ పవర్ ఎన్. దీన్ని మనం ఏమంటాం అర్థమెటిక్ మీన్ అంటాము. అర్థమెటిక్ మీన్ లైక్ ఎక్స్ పవర్ ఎన్ వస్తుంది లాస్ట్లో బై ఎన్. ఇది అర్థమెటిక్ మీన్కి ఫార్ములా. మరి ఎన్ అంటే ఏమంటే ఇక్కడ నంబర్ ఆఫ్ మెజర్మెంట్స్. ఇదే అబ్సల్యూట్ ఎర్రర్. నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్. The ratio between absolute error and the actual value is called relative error. Relative error అంటే ఏమి లైక్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏమి మెజర్డ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ. రేషియో అంటే లైక్ డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ. దీన్నే మనం రిలేటివ్ ఎర్రర్ అని అంటాము. రిలేటివ్ ఎర్రర్ ఈక్వల్స్ టు దీన్ని మనం ఏమనొచ్చు మెజర్డ్ అబ్సల్యూట్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ బై యాక్చువల్ వాల్యూ. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏమి మెజర్డ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ బై యాక్చువల్ వాల్యూ అంటే ఎక్స్గా డినోట్ చేస్తాం ఎక్స్. దీన్నే మనం రిలేటివ్ ఎర్రర్ అని అంటాము. నెక్స్ట్ పర్సెంటేజ్ ఎర్రర్. ద స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్ అకర్స్ యాజ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ 100 ఈజ్ కాల్డ్ యాజ్ పర్సెంటేజ్ ఎర్రర్. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ అబ్సల్యూట్ ఎర్రర్ ఉంది కదా దానికి మనం ఏం ఫ్రాక్షన్ ఆఫ్ 100 ఇంటూ 100 చేసేదాన్ని మనం ఏమంటాము పర్సెంటేజ్ ఎర్రర్ అని అంటాము. పర్సెంటేజ్ error is equals to measured value minus actual value by actual value into 100. లేకపోతే మనం మెజర్డ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ బై దీన్ని మనం ఏమనొచ్చు అబ్సల్యూట్ ఎర్రర్ అని కూడా రాయొచ్చు కదా. అలా ఏమని రాయొచ్చు అబ్సల్యూట్ ఎర్రర్ బై యాక్చువల్ వాల్యూ ఇంటూ 100 అనొచ్చు. లైక్ ఇది ఒకటే కదా. దీన్ని మనం ఏమని డినోట్ చేయొచ్చు x0 మైనస్ x బై x ఇంటూ 100.
ఫ్రాక్షన్ ఫార్మ్స్‌లో ఇంటూ 100 రాయడాన్ని మనం పర్సెంటేజ్ ఎర్రర్ అంటాము. ఇవి మేబీ మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్‌కి ఇంపార్టెంట్. లైక్ ఏవైనా 2 ఎర్రర్స్ ఇచ్చి మనకి దానికి ఒక ఫార్ములాస్ రాయమనొచ్చు. లేకపోతే ప్రాబ్లమ్స్ కూడా చేయమనొచ్చు. ఇవి అనేవి మనకి దానికి సెమ్‌కి ఇంపార్టెంట్. లైక్ సెమ్‌కి 3 మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏవైనా 2 ఎర్రర్స్ రాయమని ఇవ్వడం.